పార్టీ పెట్టినప్పుడు మా స్టాండ్ మేము తెలియజేశాం. ఆమెకి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమెకి మాకు సంబంధం లేదన్నాం. చాలా మంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరే పెట్టించారంటగా అని చెప్పి కొంతమంది మాట్లాడారు. వైఎస్ఆర్ అన్నను వదిలేసి వెళ్ళిపోయి పార్టీ పెట్టుకుందంట కదా అని మాట్లాడారు. స్వయానా షర్మిల గారు అయితే నేను ఆడపిల్లని, ఇక్కడ పిల్లని అంటే ఈడ పిల్లని, తెలంగాణ పిల్లని, నేను చదువుకుంది తెలంగాణలో, నేను పెళ్లి చేసుకుంది తెలంగాణలో, నేను తెలంగాణ మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా, పాలేరు మట్టికి ముద్దు పెట్టి చెప్తున్నా, నా కుమారులు చదువుకుంది ఇక్కడ, నేను ఉంటుంది హైదరాబాదు, నేను కంప్లీట్ గా తెలంగాణ. ఏమండి ఒక ఛానల్లో అయితే, ఒక ప్రధాన ఛానల్లో అయితే యాంకర్ను కూడా క్వశ్చన్ చేశారా, మీ ఆవిడ ఎక్కడండి, ఏ ఊరు, మీ ఆవిడ ఇప్పుడు మీ ఊరు అయిద్దా ఆ ఊరు అయిద్దా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాక, మీరు ఇప్పుడు ఎట్లా నన్ను క్వశ్చన్ చేస్తారు ఆంధ్ర అని చెప్పి. నాకు ఆంధ్రాకి సంబంధం ఏంటి, నేను ఆంధ్రాలో పుట్టా అంతే, నేను కంప్లీట్ గా తెలంగాణ. ఎవరన్నా మెట్టినీళ్ళకి వెళ్ళినాక మెట్టినీళ్ళు అంటారా, పుట్టింటికి సంబంధించి మాట్లాడతారా అని యాంకర్లు కూడా రివర్స్ లో మాట్లాడినటువంటి పరిస్థితుల నుంచి మొన్న నవంబర్ 30వ తారీఖు జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు అంటే నెలన్నర అయింది సాయి గారు. నెలన్నర క్రితం తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి మరి వైఎస్ షర్మిల గారే ఉందో, మరి మెర్షిమల్ షర్మిల గారు ఉందో, నాకైతే సర్టిఫికెట్లు ఏముందో తెలియదు. బట్ సరే మీరు అన్నట్టుగా ఏదైనా షర్మిల గారు ఉపయోగించుకున్నటువంటి షర్మిల గారు నెలన్నర తర్వాత ఇప్పుడు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పగ్గాలు తీసుకోవటం కాంగ్రెస్ పార్టీకి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి వైరుధ్యాలు ఏ విధంగా ఉన్నాయి, తెలంగాణ ఆంధ్ర ఏ విధంగా విడిపోయినాయి, విడిపోయిన తర్వాత నేను తెలంగాణలో రాజ్యాన్ని స్థాపిస్తాను, తెలంగాణలో రాజ్యం కోసం పనిచేస్తా, ముఖ్యమంత్రిని అవుతా తెలంగాణలో అని చెప్పినామా. మరి తెలంగాణలో ముఖ్యమంత్రి వదిలేసి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏదైనా పదవులు వస్తాయని వెళ్ళారా, లేదంటే ఈ 3.5 సంవత్సరాల్లో ఆమెకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ మాకు వ్యతిరేకంగా ఉండేటువంటి మీడియా, ఎస్పెషల్లీ రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించినటువంటి మీడియా. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆ 2 పత్రికలు మనకు వ్యతిరేకం, ఆ 2 పత్రికలు నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాయి, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో మంచి జరగకూడదని కోరుకుంటున్నాయి అని చెప్పి ఏదైతే ఆ 2 పత్రికలు అన్నారో, ఆ 2 పత్రికల్లో ఒక పత్రికకి మొట్టమొదటి ఏమో పార్టీ పెడుతుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ వాళ్ళే చెప్పారు. సరే ఆ ఛానల్కి వెళ్ళి ఆయన ఏమో కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు, యాంకర్ సింగిల్ ఏకవచనంతో పిలుస్తాడు, ఈమె కూడా దానికి ఓకే అని వెళ్ళారు. అప్పుడే రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆమెకి సంబంధం లేదనేటటువంటిది రాజశేఖర రెడ్డి గారు అమ్మాయిలు ఫిక్స్ అయిపోయినారు. ఇదే రాజశేఖర రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా, కాంగ్రెస్ పార్టీ కేసు పెట్టింది, కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టింది. ఎఫ్ఐఆర్ లో కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రాజశేఖర రెడ్డి మా మనిషి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జాయిన్ అయింది కాబట్టి మా మనిషి, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కన్విన్స్ అయిపోయింది సోనియా అని చెప్తే ఆమె కన్విన్స్ అవడానికి సార్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కన్విన్స్ అవ్వాలి. నేను కన్విన్స్ అయ్యాను, నేను వెళ్ళా అంటే రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు కన్విన్స్ అవుతాడు, లేదంటే రాజశేఖర రెడ్డి గారు తమ్ముడు కొడుకు కన్విన్స్ అవుతాడు, తమ్ముడు కొడుకు ఇక అయిపోయిందా? దానికి దీనికి సంబంధం ఏంది? ఆమెను కన్విన్స్ అయిపోయా, సోనియా గాంధీకి దీనికి సంబంధం లేదంట, సోనియా గాంధీ నాకు చెప్పింది. మీరే కదా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళింది, మీరు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా విజయమ్మ గారు, ముగ్గురు వెళ్ళినప్పుడు ఏంది ఓదార్పు యాత్ర అని మీరు తిరిగేది, అందరూ జిల్లాలో వెళ్ళండి, పిలిచి మీరు ఏమైనా అనుకుంటే ఆ డబ్బులు అక్కడ పడేయండి, గిట్ట తిరిగితే మాత్రం ఒప్పుకోమని చెప్పినప్పుడే కదా బయటకు వచ్చి ఆ రోజు కూడా షర్మిల గారు చెప్పింది. ఇదే కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో పార్టీ పెట్టినా కూడా తిట్టింది కదా సార్. విలేకరులు అడిగారు, ఇప్పుడు ఆమె ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఏంది, నేను రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని అసలు ఇప్పుడు పైనుండి కూడా ఆయన ఆత్మ అనుకుంటుంది, ఆయన ఆత్మ ఏమిటో మాట్లాడి చెప్పింది, ఇప్పుడు కూడా అవ్వాలని చెప్పినట్టుగా చెప్పింది. ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు అన్నారు? 2009కి ముందు, 2009, ఇది ఎప్పుడు 2024. మరి నిజంగా